ఏమవుతాడు ఆంధ్ర రామ్మూర్తి నాయుడు? ఎందుకు తిట్టాడు అంటున్నా. షర్మిలమ్మ గారి కంటే పోనీ రాజకీయంగా తగాదాలు ఉన్నాయి, పదవి ఇవ్వలేదని తగాదాలు మీరు చెప్తాను, మేమనలేదు. పదవి ఇవ్వలేదని తగాదాలు ఉన్నాయి, లేదా ఆస్తులు ఇవ్వలేదని తగాదాలు ఉన్నాయి. మరి రామ్మూర్తి నాయుడు ఎందుకు తిట్టాడు? 30-40 ఏళ్ల క్రితమే, 30 ఏళ్ల క్రితం ఎందుకని తిట్టాడు? ఎందుకు ప్రత్యర్థి పార్టీలో చేరాడు, కాంగ్రెస్ పార్టీలో చేరాడు? మీరు ముఖ్యమంత్రి కదా, పోనీ మీరేం పదవుడిపోయి లేరు కదా జగన్మోహన్ రెడ్డి గారి లాగా. మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మీ తమ్ముడు కాంగ్రెస్ పార్టీలో చేరి మిమ్మల్ని తిట్టుకుని తిట్టాడుగా. ఆయనకి ఏమైనా ఆస్తులు పంచారా? ఇవాళ మేము చెప్తాం, ఇదిగో రాజశేఖర రెడ్డి గారు ఈ ఆస్తులు పంచాడు షర్మిలమ్మకి బతికుండంగా. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత, 2009లో చనిపోయాడు, ఇవాళ 2024, 15 ఏళ్ల తర్వాత, అమ్మా నేను సంపాదించిన ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల ప్రకారం నా పేరు మీద నాస్తుల్లోంచి నీకు ఇదిగో పంచుతాను. ఒక్క కాగితం నారా రామ్మూర్తి నాయుడికి కానీ మీ అక్క దగ్గర ముగ్గురు ఎంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారుగా, ఒక్కడికన్నా ఇదిగో ఈ రకంగా ఆస్తి పంపిణీ చేశారా? నేను చూపిస్తున్నాగా కాగితాలు. ఇదిగో రాజశేఖర రెడ్డి గారు ఇవి ఈ ఆస్తులు పంచాడు. ఇదిగో జగన్ గారు తండ్రి చచ్చిపోయిన 15 ఏళ్ల తర్వాత, కూడా మరణించిన 15 ఏళ్ల తర్వాత ఈ ఆస్తులు కోర్టు కేసులు తేలంగానే మనం పంచుకుందాం, ఇదిగో నీకు ఇట్లా, నీకింత అని చెప్పని వేల కోట్ల రూపాయలు, ఈ 100,000 మరి పంచాడుగా. ఒక్కడికన్నా నువ్వు పంచావా చంద్రబాబు నాయుడు? మీ అన్నదమ్ములు ఒక్క కాగితం చూపించు. ఈ బాగా ఇంకో తొంతుందండవు ఏంటది?